హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్నా వదిలేస్తానా ఎపిసోడ్ 81. స్నేహ అక్కడి నుండి వెళ్ళిన తర్వాత రుద్ర అదే యాటిట్యూడ్ మెయింటైన్ చేస్తూ విశాల్ వైపు చూసి, చెప్పు విశాల్, ఇందాకేదో అడిగాను కదా అనగానే విశాల్ లోపల పళ్ళు నూరుతూ, నాకు నువ్వు చేస్తున్న అవమానానికి పే చేస్తావు రుద్ర, నీ అంతు చూసేదాకా వదలను అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం పెదాలు సాగదీసి, అదే రుద్రగారు, నేనెందుకొచ్చానని మీరు అని విశాల్ మాట కంప్లీట్ చేయనివ్వకుండానే కాఫీ తీసుకో విశాల్ అని రుద్ర మెయిడ్ వైపు చూడగా ఆమె తెచ్చిన కాఫీ అతని ఎదురుగా పెట్టింది. శివాని కోసం తెచ్చిన పాల గ్లాస్ రుద్ర తీసి శివానికిచ్చి తాగు అని ప్రేమగా చెప్పాడు. అప్పటి నుండి రుద్ర మాటలకు పనులకు విస్తుపోతున్న శివాని రుద్రని భయంగా చూస్తూ ఆ పాలని తీసుకుని గబగబా తాగేసిందామే. అరే నిదానంగా తాగవే, నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉన్నా అన్నాడు నవ్వుతూ రుద్ర. శివాని తలూపి నిదానంగా తాగుతూ ఉంటే విశాల్ కప్పట్టుకుని రుద్రని చూసి లోపల పళ్ళు నూరుతూ, రుద్ర, నా దగ్గర యాటిట్యూడ్ చూపిస్తున్నావు కదా, నేను ఈ ఇంటిని అల్లుడవుతానని, అప్పుడు నీ చెల్లిని అడ్డు పెట్టుకుని నిన్నొక ఆట ఆడుకోకపోతే చూడు అని మనసులో కసిగా అనుకున్నాడు విశాల్. ఏంటి విశాల్, కాఫీ చూస్తుండిపోయావు, తాగు, మా వంట వాళ్ళ కాఫీ బాగానే చేస్తారు, డౌటే లేదు అంటూ సైడ్ స్మైల్తో చెప్పాడు రుద్ర. తాగుతున్నా రుద్రగారు అంటూ కాఫీ సిప్ చేస్తూ, ఇప్పుడు వీడు దాని మొబైల్ తీసుకున్నాడు, మరెలా తనని బయటకు రప్పించడం అనుకుంటూ రుద్ర ప్రవర్తన చూసి విశాల్కి కూడా డౌట్ స్టార్ట్ అయింది. నిన్ను తన స్నేహతో అన్న మాటలు రుద్రకి చెప్పేసిందేమో, అందుకే రుద్ర తేడాగా బిహేవ్ చేస్తున్నాడు అని లోపల పీకుతూ ఉంది. కాఫీ తాగడం కంప్లీట్ చేసిన విశాల్ని చూసి, ఇక చెప్పు విశాల్ అని తీరిగ్గా అడిగాడు రుద్ర. నేను స్నేహని బయటకు తీసుకువెళ్దామనుకున్నా, అందుకు మీ పర్మిషన్ కోసం వచ్చానని ఈసారి సూటిగా విషయం చెప్పేశాడు విశాల్. వాట్ అని రుద్ర సీరియస్గా చూస్తూ, మిస్టర్ విశాల్, నేనింకా మా స్నేహకి నిన్ను ఓకే చేయలేదు, మీ పెద్దవాళ్ళకి నేనింకా ఏం చెప్పకుండానే మా చెల్లిని బయటకు తీసుకుపోవడానికి అడుగుతున్నా, ఇదేం పద్ధతి అని ఆశ్చర్యం నటిస్తూనే సీరియస్ అయ్యాడు రుద్ర. విశాల్ నీళ్లు నములుతూ, అంటే నాకు మా వాళ్ళకి స్నేహ నచ్చింది కదా, ఇక మీకు కూడా నేను నచ్చాను కదా అని, ఎటూ కాబోయే భార్యాభర్తలం ఒకరి గురించి ఒకరు తెలుసుకుంటే ఫ్యూచర్లో ఏ గొడవలు రావని, అందుకే తన్ని కాసేపు అలా బయటకు తీసుకుపోదామని అనుకున్నాను అని నసుకుతూ చెప్పాడు విశాల్. నీ కాన్ఫిడెంట్కి ముచ్చట వేస్తున్నా, కానీ ఓవర్ కాన్ఫిడెంట్కి నాకు కోపం వస్తుంది విశాల్, ఇక్కడ కాదు, అలా బయటకు వెళ్దాం పదా అని రుద్ర పైకి లేచాడు. రుద్రకి తన గురించి తెలిసిందేమో అన్న చిన్న డౌట్ ఉండడంతో అది కన్ఫర్మ్ చేసుకునేందుకు విశాల్ సరే అంటూ లేచి రుద్ర వెనకే గార్డెన్లోకి నడిచాడు. శివాని రుద్ర అటు వెళ్ళగానే సురేఖ దగ్గరకు వెళ్ళి, వదినా, మీ తమ్ముడు ఈరోజు ఎందుకు అలా వింతగా ప్రవర్తిస్తున్నాడు అంది. సురేఖ చిన్నగా నవ్వి, రుద్ర ఏం చేసినా బాగా ఆలోచించి చేస్తాడు, తను విశాల్ విషయంలో అలా చేశాడంటే ఏదో విషయం ఉండే ఉంటుంది, కానీ నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, పిల్లల్ని స్కూల్కి నేను పంపిస్తాను శివ అన్నది సురేఖ. కాసేపు ఇక్కడే ఉంటాను వదినా అంటూ పిల్లల పక్కనే కూర్చుంది శివాని. బయటకు వెళ్ళిన రుద్ర గార్డెన్లో ఓ చోట నిలబడి విశాల్ వైపు సీరియస్గా చూస్తూ, అవును, మొన్న నీ విషయాలు అడగడం మర్చిపోయాను, ఇప్పుడు డైరెక్ట్గా అడుగుతున్నాను, చెప్పు, నీ టర్న్ ఓవర్ ఎంత, మొత్తం మీ ఫ్యామిలీ ఆదాయం ప్లస్ మీ ఆస్తులు విలువెంత అని అడిగాడు రుద్ర. అప్పటిదాకా రుద్ర సీరియస్గా ఉండడం కొంచెం భయం కలిగించినా ఇప్పుడు రుద్ర అలా అడిగేసరికి అతను తన గురించి అడుగుతున్నాడంటే స్నేహని తనకివ్వడానికి రుద్ర కూడా ఇష్టపడుతున్నాడని విశాల్ లోపల ఆనందపడిపోతూ పల్లికిలించుకుంటూ, డాడీకి మా తాత నుండి వచ్చిన ఆస్తి ఒక 50 కోట్ల వరకు ఉంటుంది రుద్రగారు, నేను ఆఫీస్ కొత్తగా పెట్టాను కదా, ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతుంది, ఎంత లేదన్నా సంవత్సరానికి 10 కోట్ల వరకు లాభం వస్తుంది, ఇంకొద్ది రోజులు కష్టపడితే నా బిజినెస్ కూడా 100 కోట్లకు చేరుతుందని గొప్పగా చెప్పుకున్నాడు విశాల్. రుద్ర పాకెట్లో చేతులు పెట్టుకుంటూ స్టైల్గా నిలబడి విశాల్ వైపు చూస్తూ, మరి మా ఆస్తులు నా బిజినెస్ టర్న్ ఓవర్ ఎంతో తెలుసా నీకు విశాల్ అన్నాడు. తెలుసండి, నాకెందుకు తెలీదు, ఈ దేశంలో చాలా చోట్ల మీ కంపెనీ బ్రాంచెస్ ఉన్నాయని తెలుసు, ఎంత లేదన్నా 1000 కోట్ల ఆస్తి పైనే ఉంటుంది, మీ టర్న్ ఓవర్ కూడా సంవత్సరానికి 100 కోట్లని ఈ మధ్య న్యూస్లో ఏదో ఇంటర్వ్యూలో మీరు చెప్పగా చూశానని తనకి తెలిసినంత వరకు చెప్పి, ఇప్పుడు అదంతా ఎందుకు అడుగుతున్నారన్నట్టు రుద్ర వైపు చూశాడు విశాల్. విశాల్ మనసులో మాట తెలిసినట్టు రుద్ర
అతని ఎదురుగా నిలబడి అతని షర్ట్ కాలర్ సరిచేస్తూ, నా ఆస్తి విలువ 1500 కోట్లు, అందులో సగం అంటే 750 కోట్లకి వారసురాలు నా చెల్లి. మీ ఫ్యామిలీ గురించి మంచిగా చెప్పడంతో విని నా చెల్లికి మంచి కుటుంబాన్ని ఇవ్వాలి, అప్పుడు తను హ్యాపీగా ఉంటుంది, డబ్బు తక్కువైనా పర్లేదనుకుని మీ ఫ్యామిలీని ఇక్కడి వరకు రానిచ్చాను. తిప్పి తిప్పి కొడితే 75 కోట్లు కూడా చేయదు నీ ఆస్తి విలువ. అంటే నా చెల్లి ఆస్తి నీకంటే 100 రెట్లు ఎక్కువ. మరి నా చెల్లిని అందుకోవాలనుకున్నప్పుడు తనకి నువ్వు సరిపోతావా లేదా అని ఆలోచన చేయకుండా తనకి నువ్వు ఓకే అవుతావని ఎలా అనుకున్నావు విశాల్ అని కూల్గా అడిగాడు రుద్ర. రుద్ర అంత కూల్గా మాట్లాడుతుంటే విశాల్ ధైర్యం చేసి, అదేంటండి అలా అంటారు, ఇప్పుడు మీరు మీ నాన్నగారిచ్చిన ఆస్తిని డబుల్ చేశారు, ఓకే, నేను కూడా అలాగే కష్టపడి పైకొచ్చిన వాడిని. మీ చెల్లి ఆస్తిని నేను చూడలేదు, నిజంగానే తను నాకు నచ్చింది, మీరు తనకు ఆస్తినిస్తారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. లాంఛనాలతో పెళ్లి చేస్తే చాలనుకున్నాను. మ్యారేజ్ బ్రోకర్కి కూడా నేను ఆ మాటే చెప్పాను, కావాలంటే అడిగి తెలుసుకోండి, నాది చిన్న బిజినెస్ అవ్వచ్చు కానీ చెప్పలేం కదా, నేను కూడా మీతో పాటు ఎదగొచ్చు, నాకు డబ్బు మీద ఏమీ వ్యామోహం లేదని మంచితనం నటించాడు విశాల్. వెరీ గుడ్, చాలా మంచి భావాలే ఉన్నాయి, కానీ నేను నా చెల్లిని నీకు ఇవ్వాలనుకోవట్లేదు. నువ్వు చెప్పింది నిజమే, డబ్బును చూసి నా చెల్లిని చేసుకునేవాడికి నేను అస్సలు తనని ఇవ్వను. నా చెల్లికి ఇంత ఆస్తిస్తానని కూడా ఎవ్వరికీ తెలియదు. తన మనసుకు నచ్చిన వాడికి ఏం లేకపోయినా సరే అతనితోనే తన పెళ్లి చేయాలనుకున్నాను. నువ్వు కష్టపడి పైకొచ్చావని నీ మీద మంచి అభిప్రాయం ఉండబట్టే మ్యారేజ్ బ్యూరో వాళ్ళు మీ గురించి చెప్పగానే పెళ్లి చూపులకు రమ్మని చెప్పాను. కానీ నువ్వు నా చెల్లికి నచ్చలేదంట. సో మీ సంబంధం మాకు అవసరం లేదు. మా మీద ఇంకా హోప్స్ పెట్టుకోకండి. ఏ విషయం నేనే ఫోన్ చేసి మీ వాళ్ళకు చెప్పాలనుకున్నాను. ఈలోగా నువ్వే వచ్చావు, అందుకే నీకే డైరెక్ట్గా చెప్తున్నాను అని డైరెక్ట్గా విషయం చెప్పకుండా అతన్ని రిజెక్ట్ చేశాడు రుద్ర. స్నేహకి తను నచ్చలేదని రుద్ర చెప్పగానే విశాల్ కోపంతో పిడికిలు బిగించాడు. కానీ తన ఫీలింగ్స్ రుద్రకి కనిపించనివ్వకుండా పైకి నార్మల్గా ఉంటూ, అదేంటి రుద్ర గారు, మొన్న నేను అడిగితే నచ్చానని స్నేహ చెప్పిందట కదా, ఆ ధైర్యంతోనే ఇక్కడి వరకు వచ్చాను. ప్లీజ్, నేను ఒకసారి స్నేహతో మాట్లాడి తనతో పెళ్ళిష్టమని మీకు చెప్పిస్తాను, ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అని విశాల్ రిక్వెస్ట్ చేశాడు. అతను ఏదో ఒక రకంగా బెదిరించి స్నేహని తన దారిలోకి తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో అలా అడిగాడు విశాల్. విశాల్ ఉద్దేశం అర్థమైన రుద్ర కోపంగా చూస్తూ, నా చెల్లికి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో నాతో స్వతంత్రంగా చెప్పుకునే ధైర్యం తనకుంది విశాల్. అలాగే ఏ డెసిషన్ అయినా తీసుకునేంత మెచ్యూరిటీ తనకుంది. నువ్వు మాట్లాడంగానే తన డెసిషన్ మార్చుకునేది కాదు మా స్నేహ. ఒక ఆడపిల్ల నువ్వంటే ఇష్టం లేదని చెప్పిన తర్వాత కూడా తనతో మాట్లాడతానడం నీ ఉద్దేశం ఏంటి అని సీరియస్ అయ్యాడు రుద్ర. విశాల్ రుద్ర కోపంకి జంకుతూ, అది కాదండి, ప్లీజ్, నాకు తనంటే ఎంత ఇష్టమో ఒకసారి తనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పటికీ కూడా తనకి నేను ఇష్టం లేదంటే నేను సైలెంట్గా వెళ్ళిపోతానని మరోసారి రుద్రని రిక్వెస్ట్ చేశాడు విశాల్. ఎనఫ్ అని సీరియస్గా అరిచి, నా చెల్లిని అడ్డమైన వాళ్ళ దగ్గరికి మాట్లాడమని పంపించడానికి నేనేం చేతకాని వెదవని కాదు. తనకి నీతో పెళ్ళిష్టం లేదంతే, ఇక తన జోలికి రావద్దు. తనకిష్టం లేదంటే ఇష్టం లేదని అర్థం. ఇంకోసారి నా చెల్లితో మాట్లాడాలని ఆలోచన కలలో కూడా చేయకు. తనని ఏదైనా ఇబ్బంది పెట్టావంటే ఇన్నాళ్ళు కష్టపడి పైకి తెచ్చుకున్నా నీ కంపెనీని నిమిషాల్లో పేకమేడలా కూలిపోతుంది, జాగ్రత్త. నీ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకొస్తుంది, అక్కడ వరకు తెచ్చుకోవద్దు. నేనేదైనా ఒక్కసారి చెప్తాను, ఎవరికైనా ఒక్క ఛాన్స్ ఇస్తాను, కాదన్నదే రిపీట్ అయితే వాళ్ళ అడ్రస్ కేర్ ఆఫ్ ఫుట్పాత్ అవుతుంది, అంత దూరం తెచ్చుకోవద్దని విశాల్కి వార్నింగ్ ఇచ్చాడు రుద్ర. రుద్ర వాయిస్లోని బేస్కి అతని వాడి చూపులకు భయపడిపోయాడు విశాల్. కానీ అతడిలో ఉన్న క్రూరత్వం బయటకొచ్చి లేని ధైర్యం చూపిస్తూ, మీరు నన్ను అవమానిస్తున్నారు, దీనికి మీరు తగిన మూల్యం చెల్లించి తీరుతారు చూడండి అని బెదిరిస్తున్నట్టుగా అని అక్కడి నుండి విసురుగా వెళ్ళిపోయాడు విశాల్. నువ్వేంట్రా తీర్చుకునేది, ఇంకొకసారి నా చెల్లిని ఇబ్బంది పెడితే నేను చేయాల్సింది చేస్తాను అనుకున్నాడు రుద్ర వెళుతున్న విశాల్నే కోపంగా చూస్తూ. రుద్ర అతన్ని ఒక వార్నింగ్లో వదిలేయడానికి కారణం లేకపోలేదు. మూర్ఖులను ఎక్కువ కదిలిస్తే వాళ్ళ కోపంతో ఆడపిల్లని ఏదైనా ఇబ్బంది పెట్టడానికి ఆలోచిస్తారు. తన చెల్లిని కాపాడుకోలేక కాదు, కానీ చిన్న నింద తనపై వచ్చిన లైఫ్ లాంగ్ ఆ మచ్చతో తన చెల్లి బాధపడాలని వదిలేశాడు రుద్ర. కూల్గా లోపలికొచ్చిన రుద్ర, పిల్లలు రెడీనా అని వాళ్ళని చూసి నవ్వుతూ అడిగాడు. ఎప్పుడూ అటు రెడీ అయిపోయాం నాన్న అని బన్నీ చెప్తే, మేము కూడా రెడీ మామయ్య అంటూ సన్నీ బబ్లు రుద్ర దగ్గరకు వచ్చారు. ముగ్గురు పిల్లల్ని దగ్గరకు తీసుకుని, అక్క వీళ్ళకేమైనా స్నాక్స్ పెట్టావా అని సురేఖని అడిగాడు రుద్ర. బ్యాగ్లో పెట్టేశాను రుద్ర, ఇక తీసుకువెళ్ళు అన్నది సురేఖ. శివాని అక్కడే ఉండడం చూసి,
నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదే, ఈరోజు కూడా లంచ్ తినిపించడానికి స్కూల్ దగ్గరికి వెళ్ళాలా అని నార్మల్గా అడిగాడు రుద్ర. శివాని నసుకుతూ నువ్వు వెళ్ళమంటే వెళ్తాను అన్నది. సరే, అక్కతో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ తినిపించిరా, వద్దంటే మూతి ముడుచుకుని కూర్చుంటావు కదా, అది చూడలేను అని నవ్వుతున్న రుద్రని చూసి నీకు నన్ను చూస్తే ఎప్పుడూ వేళాకోళమే కదా అని మూతి ముడిచింది శివాని. ఎక్కువ తిప్పకు, నువ్వుంది హాల్లో అని నేను మర్చిపోయానంటే తర్వాత నువ్వే ఏడుస్తావు అని చిన్నగా తనకి మాత్రమే వినపడేలా చెప్పాడు రుద్ర. నేనేడుస్తానా అంటూ శివాని గుర్రగా రుద్ర వైపు చూడగా అతని ఇంటెన్షన్ ఆ చూపులో అర్థమై టక్కున నోటికి చెయ్యడ్డు పెట్టి వద్దు అన్నట్టుగా తలడ్డంగా ఊపింది శివాని. రుద్ర నవ్వి గుడ్, ఈ భయం ఇలాగే ఉంచు అంటూ ఉండగా స్నేహ ప్రతాప్ గారికి టిఫిన్ ట్యాబ్లెట్లు ఇచ్చి కిందకొస్తుంటే రుద్ర తన వైపు చూసి నువ్వు కూడా టిఫిన్ చేయి చిన్ని, ఈరోజు ఆఫీస్కి నేనే తీసుకెళ్తాను అన్నాడు. అలాగే అన్నయ్య అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిన స్నేహకి విశాల్ విషయం రుద్రని అడగాలనున్నా అక్కడ అడగడం ఎందుకని ఆఫీస్కి వెళ్తున్న టైంలో అడుగుదామని గబగబా టిఫిన్ తిన్నది స్నేహ. స్నేహ టిఫిన్ తింటుంటే రుద్ర వెళ్ళి శివాని పక్కన కూర్చుంటూ ఏంటే మొహం అలా పెట్టావు అని నవ్వుతూ అడిగాడు రుద్ర. ఇందాకటి నుండి శివాని రుద్ర ప్రవర్తనకి భయపడిందనే చెప్పాలి. దాంతో శివాని ఏం లేదు అనగానే నువ్వు ఇలా క్యూట్గా ఉండి నాకు టెన్షన్ పెట్టకు కానీ ఏంటా గోళ్ళని అలా కొరికేస్తున్నావంటూ ఆమె వేలని నోటి దగ్గర నుండి తీసి అన్నీ తినేసావా, ఏమైనా మిగిలాయా, పోనీ నా వేలను కూడా ఇచ్చేస్తాను తినేవే అని వెటకారంగా అన్నాడు రుద్ర. శివాని మూతి తిప్పి నా విషయం పక్కన పెట్టు కానీ నేనొకటి అడుగుతాను చెప్తావా రుద్ర అని రిక్వెస్ట్గా చూసింది శివాని. మేడంకి ఉన్న ఆ చిట్టి బుర్రలో కలిగిన సందేహం ఏంటో అడుగు చెప్తానని రుద్ర టీజ్ చేస్తూ అడుగుతున్నా శివాని పట్టించుకోకుండా ఆ విషయాలు ఎక్కడా అని మెల్లిగా అడిగింది. ఏంటి వాడి కోసం ఇంతలా కలవరిస్తూ తెగ మర్యాదలు చేయడానికి చూస్తున్నావు, అంత నచ్చాడా వాడు అని ఒక రకంగా ఫేస్ పెట్టి అడిగాడు రుద్ర. శివాని నోటి మీద చెయ్యి పెట్టుకుని రామరామ, అతడు స్నేహకి కాబోయేవాడైతే మర్యాద చేయాలి కదా, ఈ ఇంటి కోడలుగా మర్యాద చేయబోయాను, ఆ మాత్రానికి అంత మాట అంటావా అని కోపంగా చూసింది శివాని. నేను కూడా ఆ ఉద్దేశంతోనే అన్నానే, వేరే ఉద్దేశాలు దురుద్దేశాలు లేవు. వాడికి స్నేహ సెట్ అవుతుందంటావా అని తిరిగి రివర్స్లో ఆమెనే క్వశ్చన్ చేశాడు రుద్ర. ఏమో నాకేం తెలుసు, నువ్వు తీసుకురాబట్టే అతడు మంచివాడై ఉంటాడు, స్నేహకి సరిపోయేవాడేమో అనుకున్నాను. నీ మాటలు చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. అసలేం జరిగింది రుద్ర అని అడిగింది శివాని. అవన్నీ ఆలోచించేంత బుర్ర నీకు లేదు కానీ ఆ బ్రెయిన్కి రెస్ట్ ఇచ్చి హాయిగా పడుకుని రెస్ట్ తీసుకోవే అంటూ ఆమెకి దగ్గరగా జరిగి తన చెవిలో నువ్వు తొందరగా కోలుకుంటేనే కదా నాకు హ్యాపీగా ఉండేది, ఏ టెన్షన్ లేకుండా మన సెకండ్ నైట్ చేసుకునేది, అందుకే చెప్తున్నా తొందరగా రెడీ అయిపో చెప్తాను అని హస్కీ వాయిస్తో అన్నాడు రుద్ర. శివానికి సిగ్గుతో చెవులలో నుండి బుగ్గలలో ఉండి వేడావిల్లొచ్చి బుగ్గలు ఎర్రగా అయిపోయాయి. రుద్ర నువ్వు ఇలా మాట్లాడితే నాకు సిగ్గుగా ఉంది అని చిన్నగా గొనికింది శివాని. రుద్ర నవ్వి అవునా అంటూ తన బుగ్గ మీద ముద్దు పెట్టి ఈ రోజు నుండి కాసేపు నాన్నగారితో కూడా మాట్లాడు శివ, ఈవినింగ్ టైం ఆయన్ని గార్డెన్లోకి తీసుకెళ్ళి కాసేపు వాకింగ్ చేయించు, పిల్లలు బస్సులోనే వస్తారు, ఈరోజు నాకు మీటింగ్స్ ఉన్నాయి అందుకే వాళ్ళని తీసుకురావడం కుదరదన్నాడు రుద్ర. మావయ్య గారిని నేను చూసుకుంటాను, పిల్లల గురించి నువ్వు టెన్షన్ పడుకో, వాళ్ళు బస్సులో వస్తే ఏం కాదు, నువ్వు కూడా ఆఫీస్ వర్క్ మీటింగ్స్ అన్నీ లంచ్ చేయకుండా ఉండకు, టైంకి ఎక్కడ ఉన్నా తినేసాయి, నువ్వు తిన్నావని ఫోన్ చేశాకే నేను తింటాను అని కండిషన్ పెట్టింది శివ. అలాంటి ఫిట్టింగ్లు పెట్టకు చంపుతా, నేను తింటాను కానీ నువ్వు టైంకి తినే అని ప్రేమగా బెదిరించాడు రుద్ర. నువ్వు నిజంగా తింటావా అని శివాని ముద్దుగా అడుగుతుంటే తింటానే, నీకోసమైనా తింటాను సరేనా అని రుద్ర స్మూత్గా చెప్తాడు. సరే అని తలూపింది శివాని. స్నేహ తినడం అయిపోగానే రుద్ర పైకి లేస్తూ బయటికి నడిచాడు. శివాని కూడా వాళ్ళతో పాటే వెళ్ళింది. కార్ లాక్ తీసి పిల్లల్ని కారులో కూర్చోమని చెప్పాడు రుద్ర. వాళ్ళని వెనక సీట్లో కూర్చోబెట్టి స్నేహ కూడా ఎక్కాక రుద్ర తన వెనకే ఉన్న శివాని వైపు చూసి తనను దగ్గరకు తీసుకుని పని పని అంటూ అనవసరంగా అటు ఇటు తిరగకుండా రెస్ట్ తీసుకో సరేనా, వెళ్ళొస్తానంటూ తన నుదుటిన ముద్దు పెట్టి కారులో కూర్చున్నాడు రుద్ర. రుద్రని పిల్లల్ని ప్రేమగా చూస్తూ టాటా చెప్పింది శివాని.
గబగబా బయటకొచ్చిన సురేఖని చూసి కార్ స్టార్ట్ చేయబోయినవాడు ఆగాడు రుద్ర. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.